గరుడు మహావిష్ణువు సన్నిధిలో కూర్చున్నాడు. అతని మనసులో ఇంకా ఎన్నో ప్రశ్నలు. ఈ విశ్వం ఎప్పుడు పుట్టింది? ఎవరు సృష్టించారు? కాలం ఎందుకు ఇంత అపారంగా ఉంది? భగవంతుడు తన దయతో గరుడుకి సృష్టి రహస్యాన్ని వివరించసాగాడు. విష్ణుమూర్తి, గరుడా, ప్రారంభంలో శూన్యం తప్ప మరేమీ లేదు. ఆ శూన్యంలో నేను పరబ్రహ్మ రూపంలో ఉన్నాను. నా సంకల్పం వల్లే మహత్తత్వం ఉద్భవించింది. దాని నుంచి అహంకారతత్వం, తర్వాత పంచభూతాలు, ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి, ఈ 5 భూతాల కలయికతోనే విశ్వం నిర్మితమైంది. నా నాభి కమలంలో ఒక దివ్యమైన కమల పువ్వు పుట్టింది. ఆ కమలంలో జన్మించాడు చతుర్ముఖ బ్రహ్మ. నేను బ్రహ్మకు ఆజ్ఞాపించాను, ఓ బ్రహ్మ, నీకు ఇచ్చిన శక్తితో సృష్టిని నిర్మించుము. అలా సృష్టి ఆరంభమైంది. బ్రహ్మ తన మనస్సులోంచి మానసపుత్రులను సృష్టించాడు. మరీచి, అత్రి, అంగిరస, పులహ, పులస్త్య, కృతు, వశిష్ఠ, నారదుడు, వీరే మానసపుత్రులు. బ్రహ్మ వాక్కు నుంచి వేదాలు పుట్టాయి. ఆయన హృదయంలోంచి ధర్మం, కాయంలోంచి అధర్మం ఉద్భవించాయి. అలా దేవతలు, అసురులు, పితృదేవతలు, మనుషులు, జంతువులు, వృక్షాలు అన్నీ క్రమంగా ఉద్భవించాయి. గరుడా, ఈ విశ్వం కేవలం సృష్టి కాదు, ఇది కాలచక్రం ఆధారంగా నడుస్తుంది. కాలమే నన్ను సూచిస్తుంది. ఒక మహాయుగంలో 4 యుగాలు ఉంటాయి. ప్రతి యుగానికి ప్రత్యేక స్వభావం ఉంటుంది. మొదటిది కృతయుగం. ధర్మం 4 పాదాలతో నిలిచిన యుగం. సత్యం, కరుణ, జ్ఞానం పరిపూర్ణం. మానవులు 1,00,000 సంవత్సరాలు జీవించేవారు. త్రేతాయుగం. ధర్మం 3 పాదాలతో నిలిచింది. యజ్ఞాలు, తపస్సు విస్తరించాయి. శ్రేయస్సుతో పాటు అహంకారం కూడా మొదలైంది. మానవుల ఆయుష్ 10,000 సంవత్సరాలు. మూడవది ద్వాపరయుగం. ధర్మం 2 పాదాలతో నిలిచింది. యుద్ధాలు విస్తరించాయి. మహాభారత యుద్ధం ఈ యుగంలో జరిగింది. మానవుల ఆయుష్ 1000 సంవత్సరాలు. నాలుగవది కలియుగం. ధర్మం 1 పాదంతో మాత్రమే నిలిచింది. అసత్యం, ద్వేషం, పాపం విస్తరించిన యుగం. మానవుల ఆయుష్ కేవలం 100 సంవత్సరాలు మాత్రమే. కానీ ఈ యుగంలో నామస్మరణ ద్వారానే మోక్షం పొందవచ్చు. ఒక మహాయుగం 43,20,000 మానవ సంవత్సరాలు. 1000 మహాయుగాలు కలిపి ఒక బ్రహ్మ రోజు అవుతుంది. అదే అంత పొడవైన రాత్రి కూడా ఉంటుంది. బ్రహ్మకు 100 సంవత్సరాలు పూర్తయినప్పుడు మొత్తం సృష్టి లయమవుతుంది. తర్వాత మళ్ళీ కొత్త సృష్టి ఆరంభమవుతుంది. ఇది నిరంతరం జరుగుతున్న చక్రం. సృష్టి, స్థితి, లయ. వీడియో నచ్చిందా? అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మోకీ టౌన్ కి. తర్వాతి వీడియోలో కలుద్దాం.